అంశంలో మరొక కోణం కూడా కనబడుతుంది. ఈ మధ్యనే మనం మాట్లాడుకున్నాం. చైనాతో సంక్షోభం వచ్చిన సందర్భంలో మనకు బాగా చైనాతో క్రైసిస్ వచ్చిన గొడవలు వచ్చిన టైంలో మన ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సినట్టు రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి ఇబ్బంది పడ్డాం. అయితే ప్రపంచంలో ఉన్న దాదాపు 24 దేశాల నుండి తెప్పించుకుని మేనేజ్ చేసుకున్నాం, నడుస్తోంది. మళ్ళీ ఇప్పుడు చైనాతో సంబంధాలు బలపడ్డాయి కాబట్టి ఏదైతే ఈ రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి మన దేశంలోనే క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దిగుమతులు నడుస్తున్నాయి, అయింది. అయితే ఈ లోపుగానే మోడీ సర్కార్ ఆ దేశం మీద డిపెండెన్సీ కాకుండా మన దేశంలో సహజ వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెలికి తీయించే పని చేసింది. కొన్ని సంస్థలకు అప్పచెప్పింది. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో బంగారం దొరుకుతుందని, అట్లాగే లడఖ్లో రేర్ ఎర్త్ మినరల్స్ దొరుకుతాయి, రాబోయే 70-80 ఏళ్లకు సరిపడినటువంటి దొరుకుతాయి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఈ ఉద్యమాలు, లడఖ్ ఉద్యమాల వెనకాల ఉన్నది అదే. దాన్ని ప్రత్యేక ప్రతిపత్తి కింద పెట్టమంటున్నారు. అంటే అక్కడ పర్మిషన్ వేరే వాళ్ళకి ఎవరికి లేకుండా, అంటే అక్కడ ఉన్న సహజ వనరుల్ని తవ్వడానికి వీలు లేకుండా చేయడం, అంటే భారతదేశ ఎదుగుదలని అడ్డుకోవడం అన్నమాట. ఇప్పుడు ఆ వాంగ్చుక్ అనేటటువంటి వాడి వెనకాల చైనా ఉంది అనడానికి సాక్ష్యం అది. వాడు పాకిస్తాన్కి వెళ్ళాడు మొన్ననే. పాకిస్తాన్లో వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ అదేంటది దాని పర్యావరణ మీటింగ్కి వెళ్ళాడు పాకిస్తాన్కి. ఆ తర్వాతనే వచ్చి ఇక్కడ నిరాదీక్ష కూర్చున్నాడు. ఆ తర్వాతనే నిన్న లడఖ్ ఉద్యమాలు జరిగింది. అంటే భారతదేశంలో మన సహజ వనరులకు సంబంధించి మన మీద జరిగే కుట్రకు సంబంధించినటువంటి సాక్ష్యం ఇది.